చదువుకొని వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన ముందుకన్నా దొరుకుతాడు, వెనకన్నా దొరుకుతాడు. క్లియర్గా ఇదేనా నిజమా కదా? అంతేనా కదా? పొలగొడతారా? ముందుకన్నా దోస్తాడు, వెనకన్నా దోస్తాడు. క్లియర్గా ఇది నిజం. రెండు చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? పుల్లేడు రాసి ఉంది, కుషేడు రాసి ఉంది, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. ఆయన దొబ్బడు. ఆయన పుల్లేడు ఉంది, కుషేడు అబ్జర్వ్ చదువుకుండు కదా. ఇప్పుడు లేట్ ఎవరికి అవుతుందా? చదువుకున్న వాళ్ళకి. చదువుకున్న వాళ్ళకి అవుతుందా? చదువుకున్న వాళ్ళకి అవుతుందా? చదువుకున్న వాళ్ళకి. దీన్ని కూడా ఇంగ్లీష్లో ఏమంటాడు? కామన్ సెన్స్ అంటారు. దీన్ని కూడా ఈ బిజినెస్ కూడా చదువు కానీ, తెలివి కానీ, కులం కానీ, ప్లేస్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ సంబంధం లేదు. దీనికి ఏం కావాలంటే మేడం ఇందాక రాసిన డ్రీమ్స్ కావాలి. ఏం కావాలా? చదువుకున్న వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయా? పట్టణ వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయా? అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా? ఎవరికి ఉంటారు డ్రీమ్స్? జీవితంలో ఎవరైతే పెద్ద స్థాయికి రావాలని అనుకుంటారో, పెద్ద స్థాయికి రావాలనుకుంటే ఖచ్చితంగా డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు పెళ్లి కాముందుకున్న డ్రీమ్స్ వేరు, పెళ్ళైన డ్రీమ్స్ వేరు ఉంటాయి. క్లియర్ అవును కదా? ఈ కథ చాలా ఉంటాయి చెప్పాలంటే. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది 2 రోజులు నాకు సార్ చెప్పాలని చెప్తాను. నాకు నిద్ర పోకుండా నాకు చాలా ఇష్టం ఇది. ఇప్పుడు నేను మీ కొత్త ఆలోచన నేను ఇందాక ఏం చెప్పిన అంటే కామన్ సెన్స్ అని చెప్తాను. ఈ వినేస్ అనేది టెన్షన్ పడకండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి మీకు అర్థం చేయించడానికి మీ కళ్ళ ముందు తీసుకొచ్చిన అప్లయన్స్ అనే వ్యక్తులు మీకు నేర్పిస్తారు. అలా ఏం చేస్తారు? నేర్పిస్తారు. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మా ఇంట్లో ఒక పిల్లోడు ఉండు, 4 ఏళ్ళ పిల్లోడు ఉండు, విద్యు అని చెప్తున్నాడు. ఆ పిల్లోడు స్కూల్కి పంపిస్తున్నాం. ఎందుకు? మా చదువు రాదని. మా మిస్సెస్ కూడా చదువుకుంది. ఆమె కూడా ఎంఎస్సీ బీఈడీ చేసింది. ఓయూ టాపర్. ఆమె కూడా మంచి స్టడీ పర్సన్. రెండోది నేను కూడా ఎంఎస్సీ నేను చదువుకుంది ఏంటంటే బీటెక్ ఏరోనాటికల్ అని. ఏరోనాటికల్ అంటే కార్లు నడుపుతారు, బైక్లు నడుపుతారు కదా. నేను నడుపుదాం అనుకున్నా. ఒకటి ఏం నడుపుదాం అనుకున్నా? ఏరోప్లేన్. విమానం నడుపుదాం అనుకున్నాను. ఆ చదువు చదువుకున్న బాగా చదువుకున్నాం మేము కూడా. ఆ చదువు చదువుకుని క్లాస్ చదువుకి ఇచ్చారా నాకు ఇచ్చారా? డౌట్ రెండింటికి నాకేమో చదువుకిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ బిజినెస్ చేయడానికి చదువుతో సంబంధం ముందే చెప్తున్నాను. నేను చదువుకుని నేను కూడా పెద్ద చదువుకున్నాను. జర్మనీ వెళ్దాం అనుకున్నాం, పైలట్ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాం. తర్వాత పైలట్ కంప్లీట్ చేస్తే మినిమం ఖర్చు సాలరీ ఎంత ఉంటుంది అంటే మినిమం స్టార్టింగ్ సాలరీ 3 లక్షలు ఉంటుంది మినిమం. దానికి వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఏమి ఉండవు. ఏరోనాటికల్లా తిప్పి కొడితే నెలకి 8 to 12 అవర్స్ ఉంటుంది. ఓన్లీ 8 to 12 అవర్స్ గంటలు మాత్రమే నెలకి మొత్తానికి. అది మంచి ఆరామ్సే కూర్చొని జాబాలి. కానీ జీవితాంతం ఉండదు. అది మళ్ళీ అది ఏదున్నా 10 ఏళ్ళు 15 కన్నా ఎక్కువ ఉండదు కూడా. సేమ్ ఆర్మీ డిపార్ట్మెంట్ లాగా కూడా. తర్వాత వేరేది రావచ్చు క్లియర్గా. అంటే నేనేమంటే నాకు బీటెక్ అయిపోయిన తర్వాత జర్మనీ క్యాన్సిల్ చేసుకున్నా. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్న కారణం ఏంటంటే మా ఆయన 2012 జనవరి 7th చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు మా అమ్మకు మాట అయిపోయింది, ఎందుకు బయట దేశం పేరు చదవడం ఎందుకు? ఆడ మనకి ఎట్లా మన కులవృత్తి అయినా గోల్డ్ వర్క్ ఉన్నాయి. అంటే బంగారు షాప్స్ మన సొంతంగా ఉన్నాయని ఆ బంగారు షాప్ చేసుకుందామని చెప్పిన ఆయన. కులవృత్తి అంటే మేము చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. మా తాత గోల్డ్ వర్కే, మా ఆయన గోల్డ్ వర్కే, నెక్స్ట్ నేను కూడా గోల్డ్ వర్క్ వెళ్ళిపోయాను క్లియర్గా. ఎందుకంటే ఎవరు కదా ఈ మన పెద్దలు ఎట్లుందో నేను అట్లా తయారు క్లియర్గా. ఇది నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే చదువు అవసరం లేదంటే చదువు కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. జాబ్ అన్నా బిజినెస్ అన్నా అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రాక్టీస్ లైఫ్ లో మనకు డబ్బులు కావాలి కదా. డబ్బులు మనకి 3 ఆప్షన్. డబ్బులు సంపాదించాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. తెలిసిన ఆప్షన్ 2 ఉంటాయి. ఒకటి జాబు, రెండోది బిజినెస్. అంతే. డబ్బులు దేంట్లో ఎక్కువ ఉన్నాయి? బిజినెస్. ఎంతమంది చెప్పారు? కొత్త వాళ్ళు చెప్పండి. స్పెషల్లీ డబ్బులు జాబ్ లోనే బిజినెస్ లో ఎక్కువ ఉన్నాయా? కొత్త వాళ్ళు చెప్పండి. జాబ్ లోనే బిజినెస్ లో ఉన్నాయా? మూడోసారి అడుగుతున్నాం. ముడిపడాలని జాబ్ లోనే బిజినెస్ లో ఉన్నాయా? కానీ మనం ఎక్కడ పోతున్నాం? మనందరం జాబ్కి వెళ్తున్నాం. రాంగ్ స్టెప్ వెళ్తున్నాం. రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ రాంగ్ స్టెప్ అయింది. మీరు అవుటర్ రింగ్ రోడ్ మీద రాంగ్ రూట్ లో 300 స్పీడ్ లో వెళ్ళినట్టుంటది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినప్పుడు కాదా? ఎక్కినప్పుడు మనం లెఫ్ట్ మళ్ళా. కానీ రైట్ పోయిన రైట్ పోతే అది ఎప్పుడు తెలుస్తుంది? కొన్ని కిలోమీటర్స్ పోయిన తర్వాత ఒక జర్నీ మీకు ప్లేస్ చూసినప్పుడు గుర్తొస్తాం క్లియర్ గా. ఆ చూసాము రిటర్న్ బ్యాక్ తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జిస్ట్ దిగి మన ఎక్కువ క్లియర్ గా. లైఫ్ అయితే ఎక్కడికి ఛాన్స్ ఉందా? మరి ఈ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవచ్చు. చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. అంటే లైఫ్ లో ఒక వ్యక్తి రియలైజ్ కావాలంటే 20 ఏళ్ళు కావచ్చు, అంటే పని చేస్తుంటే 10 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, రిటైర్మెంట్ అయ్యే టైంలో కావచ్చు. ఇప్పుడు రియలైజ్ ఎప్పుడు కావాలి? రియలైజ్ ఎప్పుడు కావాలన్నాం? యంగ్ ఏజ్ లో కావాలా? ఏజ్ అయిపోయినా కావాలా? ఇప్పుడు ఈ అవకాశం ఇక్కడ అందరూ సేమ్ ఏజ్ వాళ్ళకి వస్తుందా? డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 30 years అంటే జాబ్ చేసే వ్యక్తి ఉన్నారు, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నారు, ఒక బిజినెస్ చేసే వాళ్ళు క్లియర్ ఉన్నారు. ఇక్కడ ఈ బిజినెస్ అందుకే చెప్తున్నా ఏజ్ తో సంబంధం అని చెప్తారు క్లియర్ గా. ఈ మీకు అర్థం కావాల్సిన స్టెప్ ఏంటంటే మనీ దేంట్లో ఉంది? జాబ్ లోనా బిజినెస్ లోనా? బిజినెస్ లో. ఈ స్టెప్ మీకు క్లియర్ అర్థం కావాలా? రెండో స్టెప్ మీకు ఏమర్థం కావాలంటే బిజినెస్ అంతా చేద్దాం అనుకుంటాం, కానీ ఎందుకు చేయకపోవడం కారణాలు ఏంటి? మనకు
ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఏం కావాలంటే ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కావాలా. రెండోది ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలా. మూడోది ఏం కావాలి? ఇంకా తెలిసి మేజర్గా ఈ రెండే కావాలి. ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. ఈ రెండింటికి భయపడి మనందరం ఈ బిజినెస్ వద్దు, నాకు వద్దు ఆయన దండం పెడితే బిజినెస్ వద్దు, నాకు ఏమొద్దు, ఆ జాబ్ లో ఎంత 10,000 ఇవ్వని, 20,000, 50,000, ₹1,00,000, 2,00,000 ఎంత ఇస్తా తెచ్చుకుంటాం, పొడుచుకుంటాం, బతికేస్తాం. ఇంతేనా ఇంకేముంటుందా? జాబ్ చేసేటప్పుడు జీతం ముందు అయిపోతుందా, నెల ముందు అయిపోతుందా? జీతం లేదా? ఇప్పుడు అందుకే మరి జాబ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎంత ఇన్కమ్ ఇచ్చినా కూడా పొడుచుకొని బతుకు సింహంగా ఉండొచ్చు. దీన్ని ఏమంటాడు? కాంప్రమైజ్ అంటాం, కంఫర్ట్ జోన్ అంటాం. క్లియర్ గా కాంప్రమైజ్ అయిపోతున్నాం, కంఫర్ట్ జోన్ ఉంటాం. క్లియర్ గా ఇప్పుడు నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నాం వాళ్ళకి కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ బంగారం గోల్డ్ వర్క్ చేస్తా ఉంటా. గోల్డ్ వర్క్ డబ్బులు ఉన్నాయి లేదా? గోల్డ్ వర్క్ లో పురోగతి అవసరం మాత్రమే చేయాలి. కానీ ఈ కాలంలో పురోగతులు వాళ్ళే చేస్తారా, వేరే వాళ్ళు కూడా చేస్తారా? ఎన్ని కులవృత్తులు వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ కాంపిటీషన్ వ్యవస్థకు వచ్చారు. కులవృత్తుల కాలం పోయింది, ఎవరైనా చేసుకోవచ్చు దీనికి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత నుంచి జనాభా చాలా మంది రియలైజ్ అయ్యారు. ఏం రియలైజ్ అయ్యారు? ఈ ప్రైవేట్ జాబులు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు వీటితో మనం తెలుస్తలేదు. అంటే తెలంగాణ భాష వాడుతూ తప్పనిపోతుంది. లాంగ్వేజ్ ఎక్కడ పోతుంది, ఎక్కడ పోయినా కూడా ఓకేనా? ఇప్పుడు నా పేరు ఇక్కడ శ్రీనివాసాచారి, అమెరికాలో పోతే అదే పేరు, దుబాయ్లో పోతే సేమ్ లాంగ్వేజ్ కూడా అంతే. ఇక ప్లేస్ లాంగ్వేజ్ మారదు, లాంగ్వేజ్ సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎందుకు ఇప్పుడు అర్థం చేసుకోండి, జేఓపీ స్పెల్లింగ్ తీసుకోండి దయచేసి. రిక్వెస్టింగ్ అందరికి, మనకి జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొత్త వాళ్ళు చెప్పండి సార్, జాబ్ అంటే స్పెల్లింగ్ ఏంటి సార్? అసలు జాబ్ కొత్త వాళ్ళు చెప్పండి, వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు జేఓపీ స్పెల్లింగ్ ఏంటి అసలు? జాబ్ అంతే. ఇంకా దాని స్పెల్లింగ్ ఫుల్ ఫామ్ ఎందుకు? రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు అడిగినా కూడా చెప్పారు 5 నిమిషాల్లో. కానీ ఇది జాబ్ కంటే చదువుకుంటప్పుడు మీనింగ్ తెలుసుకున్నాం అనుకో, మర్చిపోయి కూడా జాబ్ అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోం. రియల్ చెప్తుంది మాట. దాని మీనింగ్ ఏంటంటే సుందర్ పిచాయ్ చెప్తారు. పోయినాక మీరు గూగుల్ కూడా చెప్తారు. మంచిగా సుందర్ పిచాయ్ అంటే ఎవరు? గూగుల్ CEO. అది ఎంత క్లియర్ గా నేను ఎవరిని పుడౌన్ చేయట్లేదు, జస్ట్ తెలుసుకోండి. ఈ రోజు నేను చెప్పే మాట రియలైజ్ అవ్వాలని చెప్తాను అంతే. ఎవరిని నేను రమ్మని చెప్పాను, ఎవరిని పొమ్మని చెప్పాను. వస్తే వద్దని చెప్పాను, రాకపోతే రమ్మని చెప్పాను. ఎవరైనా హార్ట్లీ వెల్కమ్ అని చెప్తే క్లియర్. ఓకేనా? జాబ్ అంటే స్పెల్లింగ్ ఏంటంటే జే అంటే జాయినింగ్, ఓ అంటే అదర్స్, బి అంటే బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కి డ్రీమ్ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాయన? ఆయన ఒక్కరు చేసుకున్నాడు కాబట్టి వర్క్ ని క్రియేట్ చేసిన. ఎవరి కోసం క్రియేట్ చేసినాడు? ఆయన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తుల్ని ఆ వర్క్ చేయడానికి ఎవరు కావాలి? మన ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ ఎవరంటే ఎవరన్నా చదువుకున్న. తెలంగాణ సామెత ఉంది, చదువుకున్న కంటే సంథింగ్ అంటే నేను చెప్తున్నా క్లియర్ గా. రెండో మాట కూడా చెప్పిండు, చదువుకున్నోళ్ళు టీచర్స్ అవుతారంట, చదువుకున్నోళ్ళు స్కూల్స్ పెడతారంట. రాజకీయ నాయకులు కొంచెం కథ వేరే ఉంటుంది. అది మన ఇల్లీగల్ దందా ఇప్పుడు లీగల్ దందా తక్కువ ఉంటాయన. చదువుకున్నోళ్ళు టీచర్స్ అవుతారు, చదువుకున్నోళ్ళు స్కూల్స్ పెడతారంట. ఎవరికి కుటుంబం సంపాదిస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరిని పుడౌన్ చేయట్లేదు, రియలైజ్ కాదు. రియలైజ్ అయ్యే పాయింట్స్ మాట్లాడుతున్నారు, వేరే చెప్పట్లేదు. అందుకే జాబ్ స్పెల్లింగ్ తెలుసా మీకు? జాయినింగ్ ఫర్ అదర్స్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కి టార్గెట్ ఉంటుంది. చాలా మంది కొత్త వాళ్ళు చెప్తారన్నమాట, సార్ బిజినెస్ చేద్దాం అనుకుంటా సార్, టైం సరిపోతారంట. మళ్ళీ అంటే వాళ్ళ వీకెండ్స్ మంత్ ఎండ్ మొత్తం వర్క్ తక్కువ చేస్తారు, ఎక్కువ చేస్తారు. మంత్ ఎండ్ వర్క్ చేస్తావు. ఇప్పుడు టార్గెట్ ఎవరికి? నీకుందా టార్గెట్? కంపెనీకి ఉందా? ఆ కంపెనీ ఎవరు? నీకు నీ పైన బాస్ అంటే. బాస్ అనేది ఏం చేస్తాడు? లీవ్లు ఎప్పుడే వేస్తాడా? లీవ్లు ఇవ్వాలి ఏం చేయాలి? టార్గెట్ రీచ్ కావాలా? టార్గెట్ రీచ్ చేసినా కూడా ఆ టార్గెట్ అంత సింపుల్ గా వదిలేయడా? మళ్ళీ ఆయన అగైన్ మన వర్క్ చేస్తున్నారు క్లియర్ గా. మర్చిపోయి లీవ్ కావాలంటే నువ్వు అమ్మమ్మ నాయనమ్మ సంపీను 10 సార్లు సంపాదిస్తుంది. సంపీను 10 సార్లు సంపాదిస్తుంది. ఈ మధ్య ఎడిట్ చేయడం అలవాటు చేసుకుని ఈ మధ్య ఎడిట్ చేస్తున్నట్టు ఫోటోస్ కూడా చచ్చిపోయినప్పుడు కూడా ఎడిట్ చేస్తున్నాడు. నేను వ్యక్తి ఫ్రెండ్ చెప్తున్నాను, నాకు ఎడిట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, అర్థం చేసుకోండి. నేను మొత్తం చెప్పే మాట ఏంటంటే అర్థం చేసుకోండి, లైఫ్ టైం అర్థం చేసుకోండి. ఇక్కడ క్లియర్ గా ఇంకో మాట ఏం చెప్తానంటే, ఈ జాబర్స్ దగ్గర ఏముంటుందంటే సాలరీ మాత్రమే ఉంటుంది, దాంతో పొలుచుకొని బతికేస్తుంది క్లియర్ గా. కానీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఏముంటుంది? ఒక టార్గెట్ ఉంటుంది. ఏం టార్గెట్ ఉంటుంది? ఈ మంత్ నెక్స్ట్ మంత్ కంటే ఎక్కువ ఇవ్వాలి, నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కంటే ఎక్కువ చేసుకోవాలి. ఈ టార్గెట్ ఎవరి మీద పడుతుంది? ఎంప్లాయీస్ పడుతుంది. ఇలాంటి ఎంప్లాయీస్ నేను బిజినెస్ చెప్పినప్పుడు ఏమంటాడు? నేను టార్గెట్ చేసి బిజినెస్ చేయను సార్, నేను నాకు ఇష్టం లేదు సార్, ఆ టార్గెట్ నాకు చాలా కష్టం సార్, చాలా రిస్క్ సార్ అంటాడు. ఈ జాబ్ రిస్క్ కదా? మళ్ళా హలో, జాబ్ రిస్కా కదా? మర్చిపోయి కుటుంబంలో గొంతులో గ్యాస్ అయిపోతాయి. ఏదైనా అనుకోలేదు జరిగితే
రిస్క్ కాదని రిస్కే. ఇప్పుడు ఏజ్ లో రిస్క్ తీసుకోవాలా, ఏజ్ ఎక్కడ రిస్క్ తీసుకోవాలా? 60 సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది చూడండి, మీరు నేను లైవ్ లో చూసిన ఎవరు గొడవలు చేయట్లేదు, ఎవరు తక్కువ చేస్తలేను. 60 సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది డబ్బులు సరిపోక మళ్ళా సంథింగ్ చిన్న డ్యూటీలు చేస్తారు, పోయి వాచ్మెన్ డ్యూటీ చేస్తారు, లేదా ఏటీఎం దగ్గర ఏటీఎం దగ్గర గన్ పట్టుకొని చెప్తారు క్లియర్ గా. అంటే ఆ గన్ను వచ్చే ఛాన్స్ అతను లేదానికి, నేను చెప్పండి కూడా ఆ ఎనర్జీ కూడా సరిపోదానికి. కానీ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు క్లియర్ గా. షేర్ల దగ్గర పెడతారు చూసావా, ఫ్యాక్టరీ మాట, వాళ్ళకి ఎనర్జీ ఉండదు పాపం. కానీ డబ్బులు 10,000 కోసం జాబ్ చేస్తున్నారు. 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా 10,000 కోసం పనిచేస్తుంటే అర్థమైంది ఆ సంతానం కరెక్ట్ తేడా ఉండాలా, లేకపోతే ఈయన విభాగం కరెక్ట్ లేదు నేను అర్థం. అందుకే జాబ్ అనేది నేను గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఎంతో క్లారిటీ ఇస్తున్నా. లాక్డౌన్ బిఫోర్ కంటే జాబ్ చాలా బాగున్నాయి. లాక్డౌన్ తర్వాత చాలా మంది బిజినెస్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఇంపార్టెన్స్ అంటే ఇది ఎప్పుడైనా పోతే గ్యారెంటీ లేదు ఆయన డౌట్ వచ్చింది, అందరికి క్లియర్ క్లారిటీ వచ్చింది. అందుకే చాలా మంది చేస్తారు బిజినెస్ పెడదాం అనుకుంటారు. బిజినెస్ పెట్టడానికి పని ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కావాలా, రెండోది ఎక్స్పీరియన్స్ కావాలా. ఇవన్నీ భయపడి వదిలేస్తున్నాం. నేను కూడా అంతే, జర్మనీ పోయేది ఎందుకు అవసరం ఏముందని చెప్పేసి నేను నా సొంత గోల్డ్ షాప్ పెట్టుకున్నాను. ఒక ఊళ్ళో షాప్ పెట్టుకున్నాను, మంచి నడుస్తుంది. ఇంకోలో షాప్ పెట్టుకున్నా, బాగా నడుస్తుంది. ఇంకా హైదరాబాద్ వచ్చిన మా అక్కతో టైప్ అయిన షాప్ తోని, అంటే గోల్డ్ షాప్ తోని కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ హైదరాబాద్ ఎక్కువ అనమాట. అక్కడ టైప్ అయిన షాప్ తోని, అంటే కస్టమర్ షాప్ తీసుకెళ్ళాలి, ఆర్డర్ తీసుకోవాలి, వర్కర్స్ అని చెప్పాలి క్లియర్, బెంగాల్ వర్కర్స్ తోని. అంటే డబ్బులు బాగా వస్తున్నాయి క్లియర్ నాకు, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తే ఏ బిజినెస్ లో కానీ డబ్బులు ఎక్కువ రావు. నీతి నిజాయితీ పనిచేస్తే డబ్బులు ఎక్కువ రావు. నిజాయితీ తప్పితే డబ్బులు మస్తు వస్తాయి. నిజాయితీ తప్పితే డబ్బులు మస్తు సంపాదించి భూమి మీద చెక్ చేసుకోండి. నేనేమంటానంటే గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటున్న బిజినెస్ ఏవైతే ఉందో అందులో మన మనిషి ఉంటేనే డబ్బులు వస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? మనం అనుకుంటున్న బిజినెస్ లో మనం ఉంటే వస్తాయా లేకపోతే వస్తాయి డబ్బులు? జాబ్ లో ఉంటేనే వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ఈ రెండు కేటగిరీలు ఏమంటారంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏమంటాం, రెక్కాడితే డొక్కాడుతుంది. నాకు ఎప్పుడు అర్థమైందంటే లాక్డౌన్ టైం 2020 సంవత్సరంలో షాప్స్ బాగా 3 షాప్స్ ఉంటే డబ్బులు బాగా వస్తున్నాయి. లాక్డౌన్ టైం షాప్ మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇన్కమ్ మొత్తం బంద్ అయిపోయింది. బంద్ అయిపోవడం అర్థమైంది, నెల కమిట్మెంట్స్ అయిపోయినాయి. ఎంతమంది లాక్డౌన్ టైంలో బ్రష్ చేయడం బంద్ చేశారు, స్నానం చేయడం బంద్ చేశారు, వంట చేసుకోవడం బంద్ చేశారు. బంద్ చేస్తారు ఎప్పుడన్నా లైఫ్ లో బంద్ చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద మనిషి బతుకుంటే అంటే నిత్యవసర వస్తువుల దందా అనేది భూమి మీద ఎప్పుడు కూడా ఆగిపోదు. బిజినెస్ ఎలాంటి బిజినెస్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, బంగారం బిజినెస్ అయిపోయిందా లేదా, మరి కిరాణా బిజినెస్ అయిపోయిందా, మెడికల్ షాప్ అయిపోయిందా, వ్యవసాయం అయిపోయిందా, బట్టల షాప్ అయిపోయిందా, బట్టల షాప్ బట్టల షాప్ అయిపోయిందా లేదా, ఫర్నిచర్ షాపులు, సినిమా థియేటర్లు, మూవీస్ ఏం అయిపోలేదు, నిత్యావసర వస్తువులు అయిపోలేదు. ఎందుకు నేను బాగా రియలైజ్ అయినా ఈ టైంలో అంటే లాక్డౌన్ టైంలో నా బంగారు షాప్ ఎదురు కిరాణా షాప్ ఉంటుంది. అదేమో మూవ్ అంటే నడుస్తాం, మామూలు నడుస్తుంది కిరాణా షాప్. అది ఈ బంగారు షాప్ అయిపోయింది, కానీ నాకు నెలకు వచ్చే కమిట్మెంట్స్ కూడా ఏమైనా గిరాకీ రావట్లేదు అంటే షాప్ క్లోజ్ చేసినట్టు ఖచ్చితంగా నా నెల కమిట్మెంట్స్ అయిపోయినాయి క్లియర్గా. నెల కమిట్మెంట్స్ అయిపోతే ఏమవుతుంది, కమిట్మెంట్స్ ఆగుతాయి. మీరు ఆలోచిస్తున్నది మన జిందగీలో మనం పోయినా కూడా కమిట్మెంట్స్ ఆగవు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బతుకునేందుకు మన కమిట్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత మన కమిట్మెంట్స్ ని మన వైఫ్ కానీ పిల్లలు కానీ తీసుకుంటారు, రెస్పాన్సిబుల్ తీసుకుంటారు క్లియర్గా. అంటే నాకు అర్థమైపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే నేను కూడా రికార్డు పరిస్థితిలో ఉన్నా, నాకు కూడా ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే బాగుందనుకున్నా. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇది రియల్ గా బిజినెస్ అంటే మీనింగ్ ఏంటంటే నేను చెప్పే మాట కాదు, ఇది రాబర్ట్ కియోసాకి బుక్ ఉంది ఒకటి చూడండి మీరు. రాబర్ట్ కియోసాకి అంటే ప్రపంచంలోనే ఫైనాన్షియల్ గా స్ట్రాంగెస్ట్ కంట్రీ అంటే యుఎస్ఏ. ఏం సార్ స్పెక్స్ పెట్టుకున్నా సార్, చాలా సీరియస్ ఉంటుంది, నాకు నచ్చింది సార్. అందుకైనా నచ్చినట్టు మిగతా నచ్చిన మీ ఇంకా బాగా నచ్చింది వీటిలో ఏమన్నా పరిస్థితి కొంచెం అంటే కూడా బాగా అర్థం చేసుకోండి. యుఎస్ఏ ఫైనాన్షియల్ స్ట్రాంగెస్ట్ కంట్రీ. ఆ ఫైనాన్షియల్ స్ట్రాంగెస్ట్ కంట్రీకి ఫైనాన్షియల్ అడ్వైజర్ వచ్చి రాబర్ట్ కియోసాకి. ఆయన రాసిన బుక్ ఏంటంటే 21st సెంచరీ బుక్ రాసిన ఆయన. 21st సెంచరీ బుక్ లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఇది యాక్టివ్ ఇన్కమ్ కేటగిరీ, రెండోది ప్యాసివ్ ఇన్కమ్ కేటగిరీ ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్, ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో కొనేటప్పుడు ఇద్దరు కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు, వాళ్ళు లేకపోయినా ఉన్న డబ్బులు వస్తాయి. ఎందుకు, రెంట్ రూపంలో డబ్బులు వస్తాయి. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక ఫ్యూచర్ కోసం పెడతారు క్లియర్, వాళ్ళు దాని రూపంలో డబ్బులు వస్తాయి. మూడోది 4వ కేటగిరీ ఎవరంటే బిజినెస్ మ్యాన్. రియల్ బిజినెస్ మ్యాన్ అంటే అర్థమైందంటే, రియల్ బిజినెస్ మ్యాన్ అంటే అర్థమైందంటే నువ్వు ఉన్నా లేకపోయినా రన్ కావాలి, అది బిజినెస్ అంటే. లాక్డౌన్ టైంలో జియో అయిపోయిందా, ఎందుకు అయిపోలేదు? ఇంట్లో కూర్చొని చాలా మంది జియోకి డబల్ రీఛార్జ్ చేసుకుని, చాలా మంది ఎక్స్ట్రా యాడింగ్ రీఛార్జ్ చేసుకుని క్లియర్గా, అది అయిపోలేదు క్లియర్గా, అది బిజినెస్. అది కూడా ఎన్నో ఏళ్ల కింద ఫైబర్ ఆప్టికల్ పైపులు 2001-2002 నుంచి పరిచినట్టు ఆయన. రోజు ఫైబర్ కి పరిచి చాలా పిచ్చోడ తిరిగినట్టు ఆయన కామెంట్ చేసినట్ట. కానీ ఇప్పుడేమైంది,
ఒక 30 ఏళ్ళ కింద చూసుకోండి, ఒకప్పుడు 30 ఏళ్ళ కింద ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోరంట, నేను నీళ్ళ వ్యాపారం పెడదాం అమ్మ అని చెప్పినట్ట ఒక రెండు ఆపోజిట్ వ్యక్తికి. నీకు దిమాగ్ ఉందా రాబాయి నీళ్ళు ఎవరు ఉంటున్నాడంట. ఇప్పుడు దిమాగ్ చెప్పినోనికి లేదా ఇన్నోనికి లేదా ఇప్పుడు ఆలోచించుకోండి. అంటే ఫ్యూచర్ అనేది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళతో మనం సోపర్ చేసి మనం ఖచ్చితంగా విన్ అవుతాం. ఒక బుక్లో చదువుతున్న బుక్లో విన్నమాట, కంటి చూపు కంటే ముందు చూపు చాలా ఇంపార్టెంట్ అంట. హలో, కంటి చూపు కంటే ముందు చూపు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముందు చూపు ఉండదు, ఇక్కడ ముందు చూపు చాలా తక్కువ. బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ముందు చూపు ఉంటుంది. ఏముంటుంది ముందు చూపు అంటే నెక్స్ట్ మంత్ ఏం చేయాలా, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలా టార్గెట్ ఖచ్చితంగా ఉంటుంది, సెల్ఫ్ టార్గెట్. నేను ఇంతసేపు ఎందుకు జనరల్ టాక్ మాట్లాడుతున్నాను, బిజినెస్ షేప్ చెప్పట్లేదు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం, లాంగ్ టర్మ్ షాప్స్ క్లోజ్ కావడం, నా ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోవడం. అప్పుడు రియలైజ్ అయ్యాం. నాకు ఏం రియలైజ్ అయ్యానంటే, అప్పుడు రియలైజ్ కంటే ముందు ఒక మాట జరిగింది. ఏం జరిగిందంటే 2019లో డేకరేగా పెళ్లి చేసుకున్నా. 2019లో పెళ్లి చేసుకున్న నెక్స్ట్ ఇయర్ లాక్డౌన్ టైం స్టార్ట్ అయింది. ఎప్పుడు పరిస్థితిగా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మా మిస్సెస్ అప్పుడు లాక్డౌన్ టైంలో ప్రెగ్నెంట్. వల్ల ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇక్కడ డాక్టర్ సెషన్ ఎక్కడ లేకుండే. అలాంటి టైంలో 2018లో ఈ బిజినెస్ అవకాశం ఒక వ్యక్తి చెప్పిన 2018లో, మీకు దండం పెడతారు అయ్యా బిజినెస్ వద్దు, ఇలాంటి వద్దు, నా బంగారు షాప్ బాగా రన్ అవుతున్నాయి, ఇలాంటి బిజినెస్ నాకు రాకు, నువ్వు నెక్స్ట్ టైం వస్తే మాత్రం నేను షాప్ అయితే రానియను, నాకు బిజినెస్ చెప్పకని చెప్పాడు డైరెక్ట్గా. కొత్త కూడా అదే చెప్తాను తెలిసి, ఈరోజు విన్నారు కదా, బయటకు వాళ్ళకి అదే చెప్తారు ఖచ్చితంగా. ఏంద్రా ఎవరో మొత్తుకుంటావు, ఎవరు మేడం అంటారు, అదంటారు ఇదంటారు వచ్చినట్టు ఎవరు ఇంతే. ఏదో నీకు నాకంటే కరెక్టే ఉందని మీకన్నా దిమాగ్ ఉందని అనుకున్నాం, కొత్త వాళ్ళు అనుకున్నాం. నాకు 2018లో ఇది అనిపించింది, ఇట్లాంటి కంపెనీలు వస్తుంటాయి పోతుంటే, ఇలాంటి మస్తు చూసినాం, ఇలాంటి మస్తు విన్నాం, ఇలాంటి మస్తుగా 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 మస్తు ఇదే అంటారు మన జనాలు మొత్తం. చూస్తే డబ్బులు వస్తాయా, వింటే డబ్బులు వస్తాయా, చేస్తే వస్తాయి, వింటే డబ్బులు వస్తాయి, చూస్తే డబ్బులు వస్తాయా. అందుకే బుక్ తీసుకొచ్చిన ఇందాక ఇద్దరు చదువుతున్నా, బుక్ మెట్రోలో వస్తుంది చదువుతున్నా మన బుక్లో. ఈ బైక్ వేసి చదవడం కష్టమవుతుందని చెప్పి చదువుతున్నా. ఇంకో క్లియర్ ఉందన్నమాట, మనం ప్రత్యక్షంగా చూసినవి విన్నవి నమ్ముతామంట. మనం ప్రత్యక్షంగా చూసిన విని నమ్ముతామంట. రెండోది 70% మనం మాట్లాడే అంశాలని కరెక్ట్ క్యాచ్ చేస్తామంట. మాట్లాడే అంశాలని 90% ఏంటంటే పని చేసినప్పుడు మనం మాట్లాడే అంశాన్ని ఫైండ్ అవుట్ చేయాలంట. మనం పని చేస్తుండాలి, మాట్లాడుతుండాలా. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చదువుకునే స్టూడెంట్ ఎక్కడైనా సరే తను సొంతంగా చదువుకుని తనే ఎగ్జామ్ రాసుకున్నాడు కూడా ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ వస్తాడు. కానీ చదువుకుంటున్న వ్యక్తి చదువుకుంటూ పక్కన ఉండే వ్యక్తి నేర్పించిననుకో అప్పుడు ఏమవుతుంది, అతనికి వస్తాడు వాళ్ళకు కూడా నేర్పిస్తుంది. అది ఎప్పుడైనా నేర్చుకున్న విషయాన్ని 10 మంది నేర్పించడం వల్ల, 10 మంది చెప్పడం వల్ల అతనికి రిమైండర్ ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి దానివల్ల ఖచ్చితంగా 99% గుర్తుంటుంది వాళ్ళకి. వాళ్ళతో చూడవద్దు వినొద్దు, మనం ఏం చేయాలా చేయాలి, మనం చేసుకుంటూ 10 మందికి నేర్పించాలా. దీనివల్ల అయితే పుణ్యం చదువుతా పాపం చదువుతుందా. ఇప్పుడు బంగారు షాప్ తీసుకున్న ఎగ్జాంపుల్, బంగారు షాప్ ఏముంటుందంటే, నా బంగారు షాప్ 10 మంది నేర్పించిన. ఏమో నేర్పించిన, ఎట్లా బంగారు షాప్ పెట్టాలి, ఎట్లా బంగారు షాప్ కేడీ అంటే కూలి అంటే ఇవన్నీ నేర్పించిన. నేర్పిస్తే ఎవరు నేను లేకపోతేనే కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో కాంపిటీషన్ అయిపోయింది. ఇది నేర్పిస్తే ఎట్లుంటుంది, ఇంటి పక్కన అందరూ ఎట్లా అమ్ముకున్నా షాప్ పెడతారు వచ్చి. ఇప్పుడు కాంపిటీషన్ నా కాంపిటీషన్ పెట్టుకున్నాను లేదు. అది కరెక్ట్ అంటావా కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి దయచేసి. సార్ వస్తారు లేడీస్ ఉంటే ఇక్కడ లేడీస్ లేడీస్ ముందుకెళ్ళండి. చేరేమో ఇక్కడ కూర్చోండి, ఇద్దరు పడతారు ఈజీగా. ఇదే బిజినెస్ గురించి చెప్పలేదు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే మీకు కొంచెం బిజినెస్ గురించి చెప్పుకోవాలనుకుంటున్నా. నేర్చుకుని రెడీ అవ్వాలి మీరు. ఇప్పుడు ఎంతసేపు నుంచి బిజినెస్ గురించి చెప్పాలని దొరికింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాదాపు వచ్చినాం. ఇది ఇప్పుడు నేను ఎందుకు బిజినెస్ కారణం ఏంటంటే, నేను చేసే బంగారం షాపు 10 మంది నేర్పిస్తే ఖచ్చితంగా పోటీ అవుతుంది. అవును కదా, అవుతుంది కదా. నేనైనా మీరేనంతేనా, చేసే జాబ్ ఉంది. మీరు చేసే జాబ్ లో మీ పైన అడిగినావు, సార్ నేను నీలా ఎంపీ చేద్దాం అనుకుంటాను, నీలా నేను పైన మీ పొజిషన్ కొద్దాం అనుకుంటున్నాను అనుకో, అతను ఏమంటాడు, ఏ రాబాయి మార్నింగ్ రా ఇంటికి వచ్చి మంచి అంటాడా, ఏమంటాడు, రేపు నుంచి రాకుండా చూస్తారు ఆయన. ఒకవేళ వచ్చినా కూడా కొమ్మలకి పొగబెడతారు అంటే ఆయన. లేనిపోయిన కేసులో నీ మీద పడతారు, నాకు తెలిసి లేనిపోయిన దొంగతనం అంతా నీ మీద పడుతుంది. నాకు తెలియదు ఈ విషయం, నాకు జాబ్ చేయలేదుకి నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే నువ్వు వెజిటేబుల్స్ లో నువ్వు గెలుస్తాను ఒక మాట అనుకో, గెలవడానికి రెడీ ఉన్నా. నా జీవితంలో మేడం ఇందాక చెప్పినట్టు నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి, ఈ డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ అన్నవరకు నువ్వు ఖచ్చితంగా తీసుకొచ్చే వ్యక్తిని అడగండి, వాళ్ళ టైం మొత్తం మీ మీద పెట్టి మనం గెలిపిస్తారు. ఇది ఫ్యాక్ట్ ఏ మాట, ఓకేనా. ఇల్లు ఒక మిస్ అయింది, నాకు చాలా ఇష్టమైన పడ్డది. ఇదండి పేరెంట్ కేనండి. పేరెంట్స్ కోసం ఈ జనరేషన్ లో ఎవరైనా పేరెంట్స్ పక్కన ఉంటారో దూరంగా ఉంటారో,
మనం ఇంత దూరం రావడానికి కారణం వాళ్ళే, అంటే హైదరాబాద్ రావడానికి కారణం వాళ్ళే, కానీ వాళ్ళు చూసుకుంటాం మనం చూసుకుంటారు ఏమన్నా. నిజంగా దయచేసి మీ రిక్వెస్ట్ ఈ మీటింగ్ తరఫున ఒక రిక్వెస్ట్ అంటే పేరెంట్స్ ఎట్లున్నా సార్ సంబంధం లేదు, వాళ్ళు ఏదైనా నిస్వార్థ పనులు, వాళ్ళు ఎంతో మన కోసం త్యాగం చేసినాం కదా, వాళ్ళ త్యాగాన్ని మనం వృధా పోనీయద్దు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. నిజంగా రమ్మన కూడా రాదు ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకు రాలంటే వాళ్ళ ఊరు వాతావరణం అలవాటు అయింది, సిటీ రమ్మన రాదు. కానీ నువ్వు నిస్వార్థ కొడుకు నిస్వార్థం కూడా ఖచ్చితంగా వస్తారు. హలో కోడలు రమ్మన రాదు, కానీ నువ్వు నిస్వార్థం కూడా ఖచ్చితంగా వస్తారు. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను. నిన్న పోయిన ఒక వ్యక్తి ప్లాన్ ఇవ్వకపోతే వాళ్ళు అమ్మొచ్చినమాట, ఏదో నిన్న మనం కనిపిపోతే లాస్ట్ మంత్ ఏంటంటే ఇట్లా అనమాట, లాస్ట్ మంత్ చిన్న కొడుకు ధర్మం చెప్తుంది. అంటే ఒక కొడుకులు ఒక తల్లిదండ్రులు ఒక 10 మంది పిల్లల్ని ఆరాంసే పెంచారు ఈజీగా, కానీ మనము 10 మంది కలిసి ఒక పేరెంట్స్ చూసుకోలేకపోతున్నాం. ఇది మాట చాలాసార్లు విన్నాం, వీడియోలో విన్నాం. కానీ మీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉంటే చూసుకోరా, పుష్కలంగా డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే అన్ని వస్తాయి భూమి మీద, కానీ నిజమైన ప్రేమ రాదు. ముందే చెప్తున్నా, డబ్బు ఉంటే అన్ని వస్తాయి కానీ నిజమైన ప్రేమ రాదు. అది ఏదైనా చెక్కేసి నిజమైన ప్రేమ అంటే ఏదైనా చెప్పి అమ్మాయిలు కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, క్లియర్గా నిజమైన ప్రేమ అనేది ఓన్లీ నువ్వు నిజంగా నీ నిస్వార్థమైన డ్రీమ్స్ ఉంటేనే నిజమైన ప్రేమ దొరుకుతుంది. నిజమైన ప్రేమ అనేది నిస్వార్థ ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఆ తల్లి దగ్గర మాత్రం బాగుంటుంది, తల్లి దగ్గర మాత్రం ఉంటుంది, తల్లి దగ్గర తక్కువ ఉంటుంది. నిజం చెప్తున్నా క్లియర్గా. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తా, ఎవరికైతే బిజినెస్ కొత్త వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మెజారిటీ ఉన్నారు కాబట్టి నేను మీ గురించి ప్రాక్టీస్ ఖచ్చితంగా. మీరందరికీ డ్రీమ్స్ అందరికీ ఉన్నాయి లేదా? ఎంతమందికి ఉన్నాయి డ్రీమ్స్? ఖచ్చితంగా ఉన్నాయి కదా. నేను ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ తీసుకుంటాను. నేను బిజినెస్ గురించి ప్రాక్టీస్, అసలు వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎందుకు చేయాలి, డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎందుకు చేయాలి, సో ఇట్లాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి పోతున్నాయి కదా, నేను ఎందుకు చేయాలి బిజినెస్ని, ఈ బిజినెస్ చూజ్ చేసుకుంటే కరెక్టే. ఒకవేళ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి బయట కదా, ఎట్లా మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ మనకి ఏం కావాలంటే క్లారిటీ కావాలి కదా. ఎంతమంది చెప్పండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కొత్త పని ఏదైనా స్టార్ట్ చేసినా మనకి ఏమనిపిస్తుంది? ఫస్ట్ కొత్త పని ఏదైనా స్టార్ట్ మనకి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఏమొస్తుంది? భయం వస్తానే కదా. నేను ఈ యొక్క భయం మీద మీకు క్లారిటీ అందరికి ఇస్తా. భయం ఎందుకు వస్తుందని చెప్పండి, కొత్త వాళ్ళు చెప్పండి కదా, భయం ఎందుకు వస్తుంది అసలు తెలియదు. మీరు ఓపెన్ చెప్పండి, ఓపెన్ చెప్తే దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాను. నాకు 2008లో బిజినెస్ చేయడం భయం ఉండి అనుమానాలు ఉండి నేను చాలా మంది ఏంటంటే 2 ఏళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టిన వ్యక్తిని, ఎవరిని చెప్పిన వ్యక్తిని 2 ఏళ్ళు బ్లాక్ లిస్ట్ పెట్టిన. ఈ రోజు ఆయన ఇన్కమ్ వచ్చి 15 లక్షలు, నా ఇన్కమ్ వచ్చి 3 లక్షలు. నేను మైనస్ ఎంత అవుతున్నా ఇప్పుడు? 14 లక్షలు మైనస్ అవుతున్నా. మీకు మైనస్ కావాలని చెప్తున్నా, ప్లస్ కావాలని చెప్తున్నా. మీకు మీ రోజు మీకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఆ బిజినెస్ నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి అప్లయన్స్ అంటారో, మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? కారణం ఏంటి? వాళ్ళకు వాళ్ళు అప్లైన్ క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ, వీళ్ళ మైండ్లో క్లారిటీ కనుక చేస్తారు. మీరు మధ్యలో వదిలేసి మన 1 year తర్వాత స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు స్టార్ట్ అంటే మీ మైండ్లో ఏముండాలా? భయం ఉంటుంది. ఇంటికి కూడా క్లియర్తో పక్క ఇంటికి ఆ ఇంటికి కూడా ఎవరు ఇప్పుడే చెప్పాలి మీరు ఓపెన్గా. మీరు బిజినెస్ చేద్దామనుకో కరెక్టే సార్, మీరు దీని నుంచి మాకు ఏమనుకున్న మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. క్వశ్చన్స్ ఉన్నాయి మీ మైండ్లో. టాప్ 5 క్వశ్చన్స్ చెప్పండి కదా. టాప్ 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో చెప్పండి ఎవరి మైండ్లో? ఇలా పక్కన పెట్టండి, నేను నేర్పిస్తాను. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి రోడ్ వేసుకుని వచ్చి రోడ్కి వచ్చి రెడ్డికి హలో మీ ఇంటికి వెళ్ళి మీకు వచ్చింది కదా, ఎస్ఆర్కి వచ్చి కదా, రోడ్ వేసుకుని వచ్చా ఉన్న రోడ్ మీద వచ్చిందా? అంటే మీరు ఎందుకు రావాలో పర్పస్ ఉంది కాబట్టి మీకు వచ్చారు. పర్పస్ లేకపోతే ఇక్కడ అంది పర్పస్ అనేది డ్రీమ్. ఎందుకు అనేది డ్రీమ్, అంటే రావడం అనేది డ్రీమ్. ఇది ఎలా అనేది రోడ్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఏం మీకు అర్థం కాదు. అందుకే వెస్టేజ్ చేయాలి పక్కనండి. వెస్టేజ్ చేయాలనేది 1% వర్క్ అంత, ఓన్లీ 1%. 99% మీరు ఎందుకు చేయాలో తెలుసుకోండి. ఎందుకు అంటే వై చూస్ వెస్టేజ్ తెలుసుకోండి. 99% మీ మైండ్ లో ఉంది. రిమైనింగ్ 1% ఏంటి? హౌ అబౌట్ ఏంటి? ఎలా రోడ్ రెడీ ఉంది, టెన్షన్ పడకండి, నేను నేర్పిస్తాను. ఒకవేళ మీ మైండ్ లో క్వశ్చన్స్ ఏమన్నాయా? ఇప్పుడు ఒకవేళ పాతోళ్ళు కావచ్చు, లేదా కొత్తలు కూడా కావచ్చు. సార్ కొత్తలు చెప్పండి కొంచెం అనుమానం ఉంది సార్, ఇప్పుడు చెప్తారు సార్, మీరు జరగదు మాకు ఎక్స్పీరియన్స్ కావాలి సార్ అంటావు. చెప్పడానికి ఎక్స్పీరియన్స్ కాలేమన్నా? అవసరం లేదు కదా. రెండోది ఆల్రెడీ మేడం చెప్పింది సార్, ప్లాన్ చెప్పింది. మీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా లేదా కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా మీరు ఓపెన్గా అడిగితే క్లారిటీ ఇస్తారు. లేదంటే పాతోళ్ళు చెప్పండి మీ బిజినెస్ ఎందుకు పికప్ అవుతుంది ఏరియా నుంచి, ఈ ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎందుకు పికప్ అవుతుంది, కారణం ఏంటి? ఒక 1 minute టైం ఇస్తాను అందరికీ. ఎందుకంటే నేను ఎంత చెప్పినా ఇంపార్టెంట్ కాదు, మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మేము ఎంత చెప్పినా ఇంపార్టెంట్ కాదు. మీకు ఎంత అర్థమైందా ఇంపార్టెంట్, మీకు కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ. నాకు నచ్చిన ఫుడ్, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ సొంత పిల్లలకి, వాళ్ళ కడుపు వచ్చే పిల్లలకి నచ్చిన ఫుడ్ పెడితే హ్యాపీ ఫీల్ అవుతారా, పేరెంట్స్ నచ్చిన ఫుడ్ పెడితే హ్యాపీ ఫీల్ అవుతారా?
ఇప్పుడు పిల్లలు నచ్చిన ఫుడ్ సెలెక్ట్ చేసి మనం ఇచ్చినాం అనుకో, దగ్గర తీసుకొని లవ్ యూ మమ్మీ, హ్యాపీ, థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ అని చెప్తారు క్లియర్గా. అదే ఒకవేళ నీకు నచ్చిన ఫుడ్ పెడితే తినొచ్చు, తినకపోవచ్చు, ఉల్టా తినొచ్చు నాకు తెలిసి. నేను మీకు అదే చెప్తున్నా, మీకు నచ్చింది నేను పెడతా అంటున్నా, మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తా అంటున్నా. ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చా? ఏం సార్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరు? చెప్పండి సార్. మేడం చెప్పేటప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ మనం ఇన్కమ్ వస్తుందని చెప్పాం. ఇంకా 10 మెంబర్స్ చేర్పిస్తే మనకి 4K వరకు వస్తుందని చెప్పాం. 1 మెంబర్ మనకి 4K అంటే 10 మెంబర్స్ అయితే 40K అన్నారు. అయితే అది మంత్లీ కంటిన్యూ ఆ టార్గెట్ పెంచుకొని పోతుండాలన్నా మళ్ళీ వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతుంటారు. దాన్ని మళ్ళీ రికవరీ చేసుకుని పోతుంటే ఆ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. సింపుల్ చెప్తారా? బిజినెస్ అంటే అర్థమైంది, టర్న్ ఓవర్ జరగాలి. ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ జరిగితే డబ్బులు వస్తాయి. మన వల్ల ఒక సినిమా ప్రమోట్ చేస్తున్నాం, టర్న్ ఓవర్ ఎవరికి అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం సినిమా చూసినా 10 మంది ప్రమోట్ చేసిన సినిమా బాగుందని, టర్న్ ఓవర్ ఎవరికి అవుతుంది? డబ్బులు ఎవరికి వస్తున్నాయి? ఓ బట్టల షాప్ లో బట్టలు కొనుక్కున్నాం, నచ్చింది ప్రమోట్ చేసినాం, టర్న్ ఓవర్ ఎవరికి జరుగుతుంది? బట్టల షాప్. ఇప్పుడు ఇక్కడ వరకు జరుగుతుంది టర్న్ ఓవర్. మనకు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సపోర్ట్ పేస్ట్ వాడుతారో, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది సపోర్ట్ పేస్ట్ వాడుతారు? చాలా మంది సబ్బులు పేస్ట్ వాడాలని ఉంటారు భూమి మీద. అట్లీస్ట్ స్టూడెంట్స్ కోసం స్నానం చేస్తారా? ఈరోజు చేయకపోతే ఒకరోజు చేయకపోతే విద్యలో ఉంటారు కదా, స్టూడెంట్స్ కోసం చేస్తారా? చేస్తే ఖచ్చితంగా. సార్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే సింపుల్ గా, మీకు ఇక్కడ ఎంత టర్న్ అవుట్ అయితే అప్రాక్సిమేట్ ఇన్కమ్ చెప్పారు సార్. ఎగ్జాక్ట్ ఇన్కమ్ చెప్పలేదు. ఎగ్జాక్ట్ ఇన్కమ్ అనేది మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, అది ఎంత అంటే 5 to 16% కమిషన్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఏంది? ఎగ్జాక్ట్ ఇన్కమ్ వచ్చి 5 to 16% కమిషన్. రిప్లోస్ అడగండి, పెద్ద సబ్జెక్టు, మీకు ఎవ్రీథింగ్ క్రాక్ చేస్తారు కాదు. కానీ అందుకే అప్రాక్సిమేట్ ఏం చెప్తున్నాం అంటే, మనం 10 మందికి చెప్పినాం, 10 మంది ఫ్యామిలీ బయట వాడేవాళ్ళు ఇక్కడ వాడేరు. ఏమైతే 10 మంది బయట 4,000 కొంటే 4,000 కొంటారు, 40,000 టర్న్ ఓవర్ అయింది. 10% ఎంత? 4,000. ఈ 4,000 రూపాయలు ఎప్పటికి రావు. నీ కింద 10 మందికి ఇప్పుడు సెంటర్ తీసుకోరు, వాళ్ళు కూడా 5% రిలీజ్ అయితే ఖచ్చితంగా ఉంటావు. రిమైనింగ్ అమౌంట్ నీ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు 4,000 అనుకో, ఈ 10 మందికి తలా ఒక 200 పోయింది అనుకో, అంటే 10 మంది 200 పోతే 2,000 అవుతుంది. నీకు ఎక్స్ట్రా ఇంకా 2,000 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది. ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్తున్నా. అంటే నీకు చెప్పిన వాళ్ళకి 2,000, చెప్పిన వాళ్ళకి 2,000 రూపాయలు, ఆ కింద 10 మంది పీపుల్స్కి 200 రూపాయలు హ్యాపీనే కదా, అది క్యాష్ బ్యాక్ అంటారు దాన్ని. ఇది లెక్క అనమాట. ఈ టర్న్ ఓవర్ అనేది కొంచెం సబ్జెక్ట్ అది. ఇది ఒక అప్రాక్సిమేట్. బిజినెస్ లో టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి బిజినెస్ లో మీరు ఏం చేస్తారంటే జైనింగ్ మీద ఫోకస్ చేయకండి. జైనింగ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ అంటే టర్న్ ఓవర్ ఇంపార్టెంట్. రెండో వాళ్ళకి అర్థం చేపిస్తే, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలి అర్థం చేపిస్తే వాళ్ళు తెచ్చుకోరా? ఒకవేళ అంటగడితే, ఇప్పుడు అంటగట్టడం ఈజీనా అర్థం చేయడం ఈజీనా? మనిషి అంటగట్టడం 2 నిమిషాల పని. మోమాట కోసం కొనవచ్చు, లేదా మీరు ప్రేమతో కొనవచ్చు. కానీ ఒకవేళ అర్థం చేపిస్తే ఆయన నువ్వు లేకపోయినా కూడా ఆయన లైఫ్ లాంగ్ తెచ్చుకుంటాడు ఆయన. అందుకే బెస్ట్ బిజినెస్ అంటే అర్థం చేయించే బిజినెస్, అర్థగట్టే బిజినెస్ కాదు. అది చైన్ సిస్టమ్ స్కీమ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తారు? చైన్ సిస్టమ్ స్కీమ్ అనేది దీనికి ఇదే భయం. ఎందుకంటే జనాభా కంటే ఇట్లాంటి కంపెనీలు చాలా వచ్చిపోయినాయి కదా సార్ అంటాం చాలా మంది. మేజర్ క్వశ్చన్ చదివిస్తారు. ఆ వచ్చిపోయిన కంపెనీస్ ఏంటంటే చైన్ సిస్టమ్, రెండోది స్కీమ్ అంటాం. చైన్ సిస్టమ్ అంటే అర్థమైంది, చైన్ సిస్టమ్ అంటే అర్థమైంది. చైన్ సిస్టమ్, చైన్ అంటే గొలుసు. నీ మీద ఉన్న గొలుసు తెగిపోతే ఏమవుతుంది? కింద పడుతుంది. ఆ చైన్ అంటే ఎట్లుంటది? లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ పోయింది అనుకో, రైట్ మొత్తం కింద పడిపోతుంది. ఒక లెఫ్ట్ కింద ఇంకో లెఫ్ట్ రైట్ ఉంది అనుకో, అదొక లెగ్ పోయినా అది కింద పడుతుంది క్లియర్గా. ఒకవేళ ఇది ఈడ 1 లాక్ అయింది, ఈడ 1 లాక్ అయింది, బరాబర్ బ్యాలెన్స్ అయితే డబ్బులు వస్తాయి. బ్యాలెన్స్ అయితే డబ్బులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే కదా, ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కింద ఎప్పుడు పైన పొజిషన్కి వెళ్ళలేడు. ఎవరైతే కింద లేట్ జాయిన్ అయిన వ్యక్తి ఆ పైన పొజిషన్కి వెళ్ళలేడు కూడా. ఆ కిందోడు కాదు, పైన బాగుపడతావు ఎప్పుడు దగ్గర కింద ఛాన్స్ రాదా? అది వెస్ట్ బిజినెస్ అయితే నువ్వు ఎప్పుడు వచ్చినా మ్యాటర్ కాదు, బుల్లెట్ దిగిందా లేదంటే సినిమా డైలాగ్ ఉంది కదా. సేమ్ లైఫ్ నువ్వు ఎప్పుడు వచ్చినా ఇంపార్టెంట్ కాదు, అతనికంటే నువ్వు పైన స్థాయికి ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. వెస్ట్ బిజినెస్ లో ఉంది, వినిటీలో ఉంది, రూల్ ఉండాలని. ఈ రూల్ ఫాలో అయ్యే ఒక వ్యక్తి మన నా గ్రేట్ మెంటాలిటీ, గ్రేట్ పర్సన్, అందరూ కూడా మెంటర్ ఇక్కడ ఇద్దరికి సారు. ఆ పర్సన్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఈరోజు ఎందరూ ఉన్నాం. ఆ పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఆ పర్సన్ 2018లో జాయిన్ అయ్యాడు, 2018లో జాయిన్ అయ్యాడు, 2017లో వాళ్ళు అప్లై జాయిన్ అయ్యాడు. ఎప్పుడు? 2017లో జాయిన్ అయిన వ్యక్తి సలీం సార్ ఇన్కమ్ ఎంత అంటే 13 లక్షలు, సార్ ఇన్కమ్ వచ్చి 17 లక్షలు. అర్థమవుతుంది అందరికి? ముందు ఎవరు వచ్చారు? 2017లో వచ్చారు. 2017 లక్షలు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎంత నీడ్ ఉంది, ఎంత ఆకలి అవుతుంది. ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం. అన్నదానం చేసినప్పుడు ఎవరికి కుదిరి అన్నం? మేము అదే చెప్తున్నాం. మేము కూడా వెస్టేజ్ దానం అవకాశం ఇస్తున్నాం. దానం అంటే దానం కాదు, అవకాశం ఇస్తున్నాం.
ఎవరికి ఎంత నొప్పి ఉంటే అంత సక్సెస్. చిన్న సార్ ఇప్పుడు 80 లక్షలు అప్పని ఇప్పుడు ఈయన ఫాస్ట్ డెవలప్ అవుతారు బిజినెస్ ఇంకా. ఎందుకు అంటే బయట సోర్స్ ఎక్కడ లేదు, సూసైడ్ అప్ప ఆప్షన్ లేదు ఆయనకి ఇంకా. అంటే ఈయన గురించి చెప్పట్లేదు, సరైన సార్ గురించి మాకు అట్లా అయిపోయింది సార్ ఒక వ్యక్తి. అందుకని చేతిష్టం ఏమవుతుందంటే ఒకడు వచ్చిండు, ఇంకో బ్యాలెన్స్ అంతా డబ్బులు రావు, పైన కిందోడు ఎప్పుడు పైన పోలేడు. ఇది ఎప్పటికైనా కంపెనీ 1968 సంథింగ్ యాక్ట్ ఉంది. 1968 ప్రకారం ఏంటంటే చేతిష్టమ్స్ ఇండియాలో బ్యాన్ చేస్తారు ఆల్రెడీ. అవి ఎప్పటికైనా కంపల్సరీ క్లోజ్ చేస్తున్నాం. అదే ఉంది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి నడిపించుకుంటారు రంగాలు, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి నడిపించుకుంటారు. ఇది చేతిష్టం అంటే లెఫ్ట్ రైట్ మాత్రమే ఉంటుంది, వేరే ఆప్షన్ ఉండదు. అది వెజిటేబుల్స్ అయితే 3 లెగ్ వేసుకోవచ్చు, 4 లెగ్ వేసుకోవచ్చు. నీకు ఎంత ఓపిక ఉంటే సూర్యునికి ఎన్ని కిరణాలు ఉంటాయి చూసిన మీరు ఎప్పుడన్నా ఒకటే కలుగుతుంది, 2 కలుగుతుంది సూర్య పైన. ఇది డిఫరెంట్ సిస్టమ్ అందుకే చెప్తున్నాను. ఎన్ని కిరణాలు ఓపెన్ చేసుకోవచ్చు మనం సూర్యకిరణాలు లాగా. నీకు ఎంత ఓపిక అంత నీ ఇష్టం.